యోహాను సువార్త 14వ అధ్యాయము 36వ వచనం. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారండి. నేనంతా వాళ్ళందరిని పూజ చేసే వచ్చాను. నేను వాటికి పూజ చేసిన రోజు నేను భయంకరమైన త్రాగుబోతునే. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నానో నా జీవితంలో అలాంటి చీకటి కార్యాలు ఏం లేవు. నేను వెలుగులో ఉన్నాను, ఎందుకంటే ఆయన వెలుగు. కాబట్టి మీరు కూడా గ్రహించండి. 33 కోట్ల మంది దేవీ దేవతలు ఎవరో చెప్పట్లేదు నేనే దేవుడని. ఇప్పుడు ఇంతమందిలో కూడా నన్ను మల్లికార్జున అని పిలిచారు పైకి. నేను మల్లికార్జున కాబట్టి నా పేరు అదే కాబట్టి నన్ను పిలిచారు. యేసు ప్రభు నిజమైన దేవుడు కాబట్టి ఆయన చెప్తున్నాను నేనే మార్గము, సత్యము, జీవము, నేను తప్ప ఎవరు లేడని. కాబట్టి మీరంతా గ్రహించండి, లేకపోతే చాలా ప్రమాదం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ విషయం ఎవరైనా నమ్ముతారండి? వాక్యం మనకి దేవుడు అనేది వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఎత్తారు. మరి నేను ఈ వాక్యాన్ని తెచ్చుకున్నాను, నా దగ్గర బైబిల్ ఉందని ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది తెచ్చుకున్నారు. దీంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి. నేను ఇప్పటి వరకు మొత్తం చదివాను వాక్యాన్ని. అనంలో కూడా ఒకసారి చూపించను మీ బైబిల్ని. 2 రెక్కలు ఎత్తారు. మరి మిగతా వాళ్ళంతా మీకు చదువు రాదు, చదివించుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుని వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, దేవుని వాక్యాన్ని నువ్వు చదవకుండా ఇంతసేపు ఇన్ని రోజులు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే, నేను అందుకే ముందే చెప్పి నాకేం మొహమాటం లేదని. నువ్వు ఇంకా వ్యభిచారంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా దొంగతనంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా అబద్ధాల్లోనే ఉన్నావు, నువ్వు ఇంకా పచ్చి మోసగాడిగానే ఉన్నావు, నువ్వు సాతాను గాడికి బిడ్డవై ఉన్నావు. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవు లేవు. దయచేసి ఇప్పటి నుంచైనా బైబిల్ని చదవండి. బైబిల్ని చదివితే వాక్యము దేవుని రూపంలో మీకు హృదయంలో ఉంటది. మీరు దేవుని వాక్యాన్ని చదవకపోతే మీ హృదయంలో ఎవరున్నారు? మీరంతా దేనికి బ్రతుకుతున్నారు? మనకంటే చాలా పెద్ద గొప్పోళ్ళు, చాలా ఆస్తులు అంతస్తులు ఉండేవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు అందరూ మనకంటే మన కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనల్ని ఇంకా బ్రతికే ఉంచాడు ఆయన. ఏం చేయడానికి? ఆదివారం రోజు మన పనులన్నీ చూసుకొని ఇంటికాడ మంచి మసాలా వేసి వండుకొని ఒక రౌండ్ వేసి, ఆ తర్వాత వెళ్ళి చప్పట్లు కొట్టి నెత్తిలోకి ముసుగేసి చిల్లర మార్చి కానికేసి వెళ్ళిపోవడానికా? దేనికి నేను బ్రతికించాడు? ఎందరికో లేని భాగ్యాన్ని నీకు ఇచ్చాడు. నీకోసమే నీ భూమి మీదకి వచ్చాడు, నీకోసమే దెబ్బలు తిన్నాడు, నీకోసమే ఈడ్చబడ్డాడు.